ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఈ రాత్రికాల సమయంలో మరొక సందేశాన్ని ధ్యానం చేయడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాను. చూస్తున్న మీకును మీ కుటుంబాలకును దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఈ ఛానల్ ద్వారా అనేక మందికి రక్షణ కలిగినట్లుగా మరి యూట్యూబ్లో మరి వితబడుచున్న వాక్యమును బట్టి మీ కుటుంబాలు మీ సొంత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని మరి దీని నిమిత్తం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అనేక మందిలో పాలు పంచుకునే భాగ్యాన్ని మరి ఛానల్ని సపోర్ట్ చేయడానికి అభివృద్ధి చేయడానికి తోడ్పడగలరని ప్రభు నామమును బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రియులారా, ఈ సమయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల్లో 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగెను. ప్రియులారా, జనసమూహం అనేక మంది యేసు ప్రభువును వెంబడించింది. జన సమూహం అంటే కొన్ని వేల మంది ఆయన దగ్గరికి వచ్చేటువంటి వారు, వాక్యము వినేవారు, స్వస్థతకు వచ్చేటువంటి వారు, ఆహారం కొరకు వచ్చేటువంటి వారు, సాతాను బంధకాల నుంచి విడుదల కోసం వచ్చేటువంటి వారు, వ్యాధుల నుంచి బయటపడడానికి, సమస్యల నుంచి బయటపడడానికి అనేక మంది ఆయనను వెంబడించేవారుగా వచ్చేవారు. ప్రియులారా, ఇక్కడైనా కొండ ఎక్కిన తర్వాత ఆయన జనసమూహను దృష్టిలో పెట్టుకుని ఆయన ఉపమానాన్ని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆత్మవిషయ దిగులేని వారు ధన్యులు, పరలోకం రాజ్యం వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని ఇలా ఇంచుమించుగా ఆయన మరి 13 పాయింట్లు ఇక్కడ తెలియపరిచారు. ప్రియులారా, ఇక్కడ ఆయన ముఖ్యమైన పాయింట్ ఒకదాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక అంశాన్ని 13వ వచనం చూద్దాం. చూడండి 5. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం మరుగి ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగిచ్చుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు కదా. ప్రియులారా, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ప్రియులారా, ఈ అంశాన్ని ఆయన శిష్యులకు బోధించాడు, జన సమూహమునకు బోధించాడు. అనేక మంది చెప్పాను కదా, స్వస్థపడేటువంటి వారు, వ్యాధులు బాగుపడేటువంటి వారు, మనశ్శాంతి లేని వారు, అపవాది చేత పీడించబడుతున్నటువంటి వారు, మరి అంతేకాకుండా ఆహారం కొరకు వచ్చేటువంటి వారు, అంతేకాదు ఆయన అద్భుతాలు చూడడానికి వచ్చేటువంటి వారు, ఇలాగా కొన్ని వేల మంది ఆయన వెంబడించేవారు. ప్రియులారా, కనుక యేసుక్రీస్తు వారు మరి ఈ అంశాన్ని మరి ఆయన చాలా చక్కగా లోతుగా మాట్లాడారు. ఇప్పుడు మనం ఉప్పును గురించి మనం మాట్లాడుకుంటాం. ప్రియులారా, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? ఉప్పు అనగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, సాధారణంగా డైలీ రొటేషన్గా మనం తినే ఆహారంలో ఉప్పు అనేది చాలా అవసరం. అదే ఉప్పు ఎక్కువైనా తినలేము, అదే ఉప్పు లేకపోయినా తినలేము. కాబట్టి అది ఎట్లా ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు అది మనకు అందరికీ తెలుసు. కాబట్టి అంటే అది ఎంతవరకు ఉండాలో అంతవరకే మనం దాన్ని కూరలో వేసిన తర్వాత ఆ కూర రుచి కూడా సరిపడి ఉన్నప్పుడు మాత్రమే దానిని మనం భోజనం చేయగలం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానము చాలా అమూల్యమైనదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మత్తయి సువార్త 5:13 చెప్తున్నాడు ఆయన, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? ప్రియులారా, ఒకవేళ అది నిస్సారమైపోతే అది బయట వేయబడి, చూడండి, పారవేయబడిన తర్వాత త్రోవలో కానీ బయట కానీ అది మనుషుల చేత త్రొక్కబడుటే కానీ అది దేనికి నీ పనికిరాదంట. ప్రియులారా,
ఒక విశ్వాసి తన జీవితంలో తన విశ్వాసాన్ని కాపాడుకుంటే అతడు పరలోకమందు మరి పరలోకమందుని రాజ్యానికి వారసుడా అవుతాడు. కానీ అతడు తన విశ్వాసాన్ని పోగొట్టుకుంటే, ఉప్పు నిస్సారమైపోతే ఎలా అయిపోయిందో అట్లాగే అతని జీవితం కూడా అలా అయిపోతుందని ఇక్కడ మనం జ్ఞాపం చేస్తున్నాడు. ఇక్కడ ఆదికాండం 18వ అధ్యాయము 26-32 చెప్తున్నాడు చూడండి. యెహోవా సొదొమ పట్టణములో చూడండి 50 మంది నీతిమంతులు లేరా అని అడిగినప్పుడు అబ్రహాం అడుగుతున్నాడు, అయ్యా ఆ పట్టణాన్ని మీరు నాశనం చేయాలనుకుంటున్నారు కదా, కానీ నేను మాట అడుగుతున్నానయ్యా అని అడుగుతున్నాడు. దేవుడితో ముఖాముఖి మాట్లాడుతున్నాడు. దేవుడు కూడా స్వయంగా అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అయ్యా 50 మంది లేరా అని అడిగినప్పుడు 45 మంది చూపించమని దేవుడు అన్నాడు. మళ్ళీ ఆయన 40 మంది లేరు అన్నప్పుడు 35 మంది చూపించమని అడిగాడు. మళ్ళీ ఆయన 30 మంది లేరు అన్నప్పుడు ఆయన 20 మందిని చూపించమని అడిగాడు. 20 మంది లేరు అన్నప్పుడు 10 మందిని చూపించమని అడిగాడు. 10 మంది లేరయ్యా అన్నప్పుడు 5 మాత్రమే చూపించారు అడిగాడు. ప్రియులారా, అబ్రాహాము నిశ్రేష్ఠుడిగా మారిపోయాడు. ప్రభువా, నా దాసుడు నాయన, నన్న కుమారుడు నాడు తండ్రి, నాయన మన్నించు నాయన, క్షమించు తండ్రి, ఆ బిడ్డను రక్షించు నాయన అడిగినప్పుడు మరి దేవుడు అబ్రహామును బట్టి, అబ్రహాం మీద ఉండేటంటే అభిమానం ప్రేమను బట్టి స్నేహితుడు కాబట్టి లోతును అక్కడ రక్షించినట్లుగా జ్ఞాపం చేసుకుంటున్నాం. ఆ పట్టణాన్ని ఎలా కాల్చాడు ఆయన? ఉప్పు చేతను చూడండి, అగ్ని గంధకముల చేత ఆకాశం నుంచి కురిపించి దాన్ని భస్మీపట్లం చేశాడు. ప్రియులారా, ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి. యెరూషలేము వీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించు నమ్మకంగా నుండి యత్నించున్న ఒకడు మీకు కనబడినడలా నేను దానిని క్షమింతును అంటున్నాడు. ప్రియులారా, ఉపమానంగా జ్ఞాపం చేసుకుంటూ యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ న్యాయంగా జీవించేటువంటి వాడు, నీతి గలవాడు ఎవడైనా ఒక్కడున్నాడా? ఒక్కడు నాకు కనిపించినట్లయితే ఆ ఒక్కడిని బట్టి ఆ పట్టణాన్ని నేను కాపాడుతున్నాడు జ్ఞాపం చేసుకున్నాడు. అడుగుతున్నాడు. ప్రియులారా, యెహోవా నీవు యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచున్నావు నాయన. నీవు వారిని హతము చేయుచున్నావు కానీ వారికి నొప్పు కలుగలేదు నాయన. దుర్మార్గం నశించేటువంటి వారిని, దుర్మార్గంలో జీవించేటువంటి వారిని, భ్రష్టత్వం కలిగిన వారిని ఆయన ఒక ప్రకటన తీసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన మానవులు మార్పు లేని వారిగా మారిపోయారు. పిల్లారా, ప్రాణం అంటే భయం లేదు. లోకంలో బ్రతికినంత కాలమే వాడు జీవించుడా, సంతోషించుడా, బ్రతుకుడా అనేది ఆలోచనలో మానవుడు ప్రయాణం చేస్తున్నాడు. కానీ నేడు మన మానవ పరిస్థితి ఎట్లా ఉంది మనం ఆలోచించేద్దాం. సారము లేని ఉప్పు అది నిస్సారమైపోతే అది బయట పాడవేయబడుతుంది. కాబట్టి మన విశ్వాసం ఎట్లా ఉండాలి? అది పద్ధతిగా ఉండాలి, సమంజసంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి, అది న్యాయమైనదిగా ఉండాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? నిస్సారమైన జీవితాలతో లోకంలో బ్రతికినా కానీ ఆ బ్రతుకనేది ఇహలోకంలో అది అనుకూలమైందా? అది దేవుని దృష్టిలో అది యోగ్యమైంది కాదు కానీ మాట్లాడుతున్నాడు. ప్రియులారా, కాబట్టి మీ విశ్వాసమును ఎలా ఉండాలి? ఉప్పు ఎలాగైతే మనం ఉపయోగిస్తున్నామో అదే మాదిరిగా మన మాటలు కూడా, మన విశ్వాసము కూడా, మన క్రియలు కూడా, మన తలంపులు కూడా, మన ఆలోచనలు కూడా, మన ఉద్దేశములన్నీ కూడా అట్లాగే ఉండాలి. ప్రియులారా, మనం తినేటువంటి కర్రీలు, కూరలను మరి ఉప్పు చేతికి వచ్చిందని తీసుకుని వెళ్తే అదేమైపోతుందండి? పాడైపోతుంది. ప్రియులారా, కాబట్టి ఎలా ఉండాలి? తగుమాత్రంగా ఉండాలి, మాదిరికరంగా ఉండాలి. సమాజానికి మనం జ్ఞాపం చేస్తున్నాడు. ప్రియులారా, ఉప్పులాగా మనం ఉన్నామా? నిస్సారమైన జీవితం కలిగి ఉన్నామా? సారము లేని ఉప్పు యోగ్యమైంది కాదు. సారము లేని ఉప్పు అది విశ్వాసానికి అనుకూలమైంది కాదు. సారము లేని ఉప్పు అది నీతిలోనికి, యథార్థతలోనికి నడిపించేది ఉండదనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఉప్పు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఆయన
సాధారణంగా మనం వాడుకునేటువంటి మరి రొటీన్గా వాడుకునే దాంట్లో ఉప్పు ఎంత అవసరమో అట్లాగే మానవ జీవితానికి విశ్వాసం అనేది కూడా చాలా అవసరం అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. ఇర్మీయా గ్రంథం 17:9-10 చెప్తున్నా చూడండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. మానవుని యొక్క హృదయం ఎటువంటిదండి? మోసకరమైన పరిస్థితుల్లో ప్రయాణం చేస్తుంది. విశ్వాసం విడిచిపెట్టి స్వార్థము, ధనాపేక్ష, అంతేకాదు మనలో అవిశ్వాస జీవితం, పర్వాలేదులే, చిన్నదైనా పర్వాలేదు, దేనికైనా పర్వాలేదు, ఇవాళ లోకం అలాగే ఉంది కదా అనే మాదిరిలో మనం ప్రయాణం చేస్తున్నాం ప్రియులారా. యెరూషలేము గురించి ఆయన ఏమన్నాడు? ఒక్క వ్యక్తి అయిన నీతిమంతుడు కలిగిన వాడు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతానంటున్నాడు ప్రియులారా. అయ్యా, సొదొమ గొమొర్రా పట్టణం ఏమైపోయిందండి? నాశనం అయిపోయింది ప్రియులారా. ఒక్క లోతును మాత్రమే అక్కడి నుంచి, అతని కుటుంబాన్ని మాత్రం బయట తీసుకుని వచ్చాడు. కానీ అతని కుటుంబంలో అతని భార్య మాత్రం అక్కడుండే వారి పరిచయాలు చెప్పున అక్కడ సంపాదించిన ఆస్తి గురించి లోకం వైపు చూసింది, అవిశ్వాసంలో వెళ్ళిపోయింది, వెన్ను తిరిగి చూడొద్దన్నారు, దేవుడు చెప్పిన మాట అతిక్రమించింది, వెన్ను తిరిగి చూసింది కాబట్టి ఉప్పు స్తంభముగా నిలబడి మారిపోయింది ప్రియులారా. నేటికి అది సూచనగా కనబడుతుంది. ఇప్పుడు ప్రియులారా, మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? ఉప్పు నిస్సారం కలిగితే ఏమైపోతుందండి? అది పనికి రాకుండా పోతుంది, అది బయట పారవేయబడుతుంది, అది కాళ్ళతో త్రొక్కబడుతాం, అది నిస్సారమైన జీవితంలో, నిస్సారమైన స్థితిలో అది ఉంటుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవుడుగా మనం ఎట్లా ఉండాలి? సారము కలిగిన వాడు ఉండాలి. దేవుని నమ్మిన వాడు, యథార్థత కలిగిన వాడుగా, సత్యమును అనుసరించేవాడుగా, వినయము కలిగివాడుగా, విధేయతలో జీవించేవాడుగా, తన ప్రాణమును తన కుటుంబమును రక్షించుకునేవాడిగా ఉండాలి ప్రియులారా. మానవ జీవితంలో అనేకమైన లోటుపాట్లు ఉంటాయి. కానీ ప్రతి దానిలోనూ కూడా ఏం చేయాలంటే మనం బ్యారేజీ వేసుకొని సరి చేసుకుని ముందుకు అడుగు వేయవలసింది. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, సృష్టి ఆయనను మహిమపరుస్తుంది. ఇర్మీయా గ్రంథం 8:7-8 చెప్తున్నాడు చూడండి. ఆకాశమునకెగురు శంకుబుడ్డి కొంగయు తన కాలమును ఎరుగును, తెల్లగొవ్వయు మంగళగతి పిట్టయు ఉదయ కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును. మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా యొద్ద ఉన్నదనియు. చూడండి, మీరెలా అందరూ నిజమే కానీ శాస్త్రుల కళ్ళము అబద్ధము కదా, దానికి అపార్థము చేయుచున్నది ప్రియులారా. ఇవాళ నేను క్రైస్తవుని కదా, బాప్తిసం పొందారన్న దగ్గర బైబిల్ ఉంది అని ఆలోచన మన ఉంది, కానీ దాన్ని అనుసరించి మనం ప్రయాణం చేయగలుగుతున్నామా? దేవుని నమ్మిన తర్వాత అపొస్తలుల బోధలోను, సంఘ సహవాసంలోను, రొట్టె విరుచుటను, ప్రార్థన చేయట్లను, విశ్వాసములోను, నీతిలోను, సమాధానములోను దేవునికి అనుకూలమైన అడుగులు మనం వేసిన బిడ్డలుగా మనం ఉన్నాం. శ్రమలోను, బాధలోను, వేదనలోను, అన్ని విషయాల్లో కూడా మాదిరి కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి. ఓర్పు కలిగిన వారు ఉండాలి. నిరీక్షణతో ఎదురు చూసే బిడ్డలుగా మనం ఉండాలి. ఇక్కడ సృష్టి ఆయన మహింపరుస్తుంది. ఆకాశమునకు ఎగురంట శంకుబుడ్డి కొంగ తన కాలాన్ని ఎరుగుతుందట. తెల్లగువ్వ మంగళగతి పిట్టయు చూడండి ఉదయ కొరకును తాముకు రావలసిన కాలాన్ని గురించి అవి జ్ఞాపం చేసుకుంటున్నాయట. మేము జ్ఞానులమనియు మాకు ధర్మశాస్త్రం అంతా తెలుసనియు, ధర్మశాస్త్రం దగ్గర మా వద్ద ఉందనియు, మరి మాకు ఏమీ పర్వాలేదు అని శాస్త్రులు కళ్ళము మాటలు, అబద్ధములు మాట్లాడుకుంటూ చూడండి వాళ్ళు చెప్పుకుంటారట. ఇదంతా కూడా అబద్ధానికే అది సాదృశ్యంగా కనబడుతుంది కదా, విశ్వాసము లేకుండా పోతుంది. ప్రియులారా, మొదటి రాసిన పత్రిక 1:5-6 చెప్తున్నాడు చూడండి. మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించిన వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనందు చీకటి ఎంత మాత్రము లేదు. ఉప్పు నిస్సారం కలిగి ఉంటే మనం వెలుగులో ఉన్నట్టే లెక్క. ఉప్పు సారము కలిగి ఉంటే మనం వెలుగులో ఉన్నట్టు లెక్క. నిస్సారము కలిగి ఉంటే అవన్నీ కూడా మనం చీకట్లో వెళ్ళిపోయినట్టు లెక్క. ప్రియులారా, నిస్సారము కలిగి ఉన్నామా, సారము కలిగి ఉన్నామా? కాబట్టి మేము ఆయన వలన విని మీకు ప్రకటించిన వర్తమానం ఏమనగా, దేవుడు లోకమును వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయనందు చీకటి ఎంత మాత్రము లేదు. వెలుగుతో మనం సాంగత్యం చేస్తున్నాం కాబట్టి, వెలుగు సంబంధాలు ఉన్నాం కాబట్టి చీకటితో మనకి ఏమాత్రము కూడా పొత్తు లేదని విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చీకటి అంటే నిస్సారమైన జీవితం ప్రియులారా. వెలుగంటే
ఉప్పు సారము కలిగిన స్థితిగా ఉన్నదనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆయనతో కూడా సహవాసం చేయగలవారమని చెప్పుకొనుచు చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపవాలనని చూడండి, జరిగింప కుందుము. చూడండి, ఆయనతో సహవాసం చేస్తూ మనం ఎలాగున్నామండి? అబద్ధాలు ఆడుతున్నాం, మోసపడంగా నడుస్తున్నాం. చూడండి, చీకట్లో మనం ప్రయాణం చేస్తున్నాం. ఇవన్నీ చేస్తేనంట సత్యాన్నే మనం మోసం చేస్తున్నాంట ప్రియులారా. కానీ శిక్ష అనేది మనకు సిద్ధంగా ఉందనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. మొదటి యోహాను 2:5-6 చెప్తున్నాడు చూడండి, ఆయన వాక్యము ఎవడు గైకొనును వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమయ్యను. ఆయనందు నిలుచున్న వాడిని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకునను అలాగే తానును నడుచుకుని బద్ధుడై ఉన్నాడు ప్రియులారా. ఇవాళ ఉప్పు గురించి ఆయన ఉపమానం ఎందుకు చెప్పాడంటే, సారము కలిగిన జీవితం కలిగి ఉండాలి. అంటే ఉప్పు అంటే ఆయన చూడండి, ఉప్పు అంటే ఏం చెప్తున్నాడు? ఆయన విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. దేవునితో నువ్వు విశ్వాసం కలిగిన వాడు ఉండాలా. నీవు కూర్చున్నప్పుడు కానీ, లేచినప్పుడు కానీ, మాట్లాడుతున్నప్పుడు కానీ, సంభాషిస్తున్నప్పుడు కానీ ఎలా ఉండాలండి? విశ్వాసమును ప్రదర్శించే బిడ్డగా ఉండాలి. సారము కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. చూడండి, ఆయన వాక్యం ఎవడు గైకొనను వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణముగా ఉందట. ప్రియులారా, ఈ లోకమునకు ఉప్పు అయి ఉన్న విషయాన్ని మర్చిపోవడానికి వీల్లేదు. ఈ ఉప్పు నిస్సారము కాకుండా సారము కలిగిందిగా ఉండాలనే విషయాన్ని ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియులారా, మీ విశ్వాసమును కడవరకును కొనసాగించే బిడ్డలు ఉండాలి. ఆత్మతోనూ సత్యముతోనూ సమాధానముతోనూ వినయముతోనూ విధేయతతోనూ మీరు నడిచినట్లయితే చూడండి, మీ విశ్వాసమును కడవరకును కొనసాగించే బిడ్డలుగా ఉండాలి. శ్రమయందును, ఓర్పయందును, సహనమందును, దీర్ఘశాంతమందును చూడండి ప్రియులారా, మీరు నడిచినట్లయితే ఆ విధంగా దేవుని మహిమపరిచిన బిడ్డలుగా మీరు ఉంటారనే విషయాన్ని ఆయన జ్ఞాపం చేస్తున్నాడు ప్రియులారా. అందుకే ఆయన చెప్తున్నాడు చూడండి, శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడలా. శాస్త్రులు పరిశీలన చెప్తారండి, వాళ్ళు వేదాంతాలు చదువుకున్నారు కాబట్టి, వాళ్ళు గ్రంథాలు పఠనం చేశారు కాబట్టి వాళ్ళు ఏదో విధంగా మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళని వదిలేవేయ, నీవు సారం కలిగిన వాడిగా నీవు ఉన్నావా? నీ విశ్వాసమును కడవరకును కొనసాగించే బిడ్డగా ఉండాలి. నీవు ఉప్పు సారం కలిగిన బిడ్డగా నీవు ఉంటే పరలోక రాజ్యమునకు వారసుడుగా ఉంటావు నిశ్చయాన్ని జ్ఞాపం చేసుకోండి ప్రియులరా. ఈ రాత్రి సమయంలో మరోసారి జ్ఞాపం చేసుకుందాం. ఉప్పు నిస్సారమైన ఎడల అది దేని వలన సారము కలుగును? ప్రియులరా, మీరు కలిగిన విశ్వాసమును సారం కలిగిన బిడ్డలుగా, మీ కుటుంబాలు రక్షించుకునే బిడ్డలుగా, తీర్పులో ఆయన మార్గంలో ఆయన సత్యంలో మీరు నడిచినట్లయితే దేవుని రాజ్యంలో వారసులుగా మీరు ఉంటారనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ఈ మాటలను బట్టి ప్రియులరా, బోధించబడిన మాటలను బట్టి మీ కుటుంబాలు బలపడాలి, మీ బిడ్డలు రక్షించబడాలి. అనేక మంది దేవుళ్ళు నడుస్తూ మరి ఈ ఛానల్ అభివృద్ధి చేయడానికి మీరు సహాయపడాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, మిమ్మల్ని బట్టి చూస్తున్న మిమ్మల్ని బట్టి అనేక అంశాలు తయారు చేయడానికి మా కుటుంబం గురించి మా గురించి ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నాం. దేవుడి మాటలు దీవించునుగాక.